వేటకు వేళాయే. ఎన్నికల ఫలితాలతో దూకుడు మీదున్న బీజేపీ, అవినీతి పరులను వదిలేది లేదన్న మోడీ. తెలంగాణలోని దోపిడీపై కేంద్రం ఫోకస్. పీకల్లోతు అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ. సీబీఐ ఈడీని చూసి వణుకుతున్న సారు. మరాఠా ప్రభుత్వ పెద్దలపై ఈడీ దాడులు. బీజేపీ విజయంపై ఆందోళనలో గులాబీ శ్రేణులు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి వ్యవస్థలను నిందిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని, అవినీతి పరులు, మాఫియా ముఠాలను అంతం చేస్తామని, కొందరు దేశ సంపదను దోచుకుంటూ స్వతంత్ర దర్యాప్తు సంస్థలపై బురద జల్లుతున్నారని, వేల కోట్ల అవినీతికి పాల్పడి శిక్షలు పడగానే కులం, మతం, ప్రాంతం పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నందునే మాకీ శిక్ష పడిందని నిందలు వేస్తున్నారు. దేశంలోని అవినీతిని అంతం చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని, కుటుంబ పార్టీల దోపిడీని కూకటి వేళ్లతో పెకిలిస్తామని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. మరి మోడీ చేసిన వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి చేసినవి? ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. బీహార్లో ఇప్పట్లో ఎన్నికలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. డీఎంకేపై పెద్దగా ఆరోపణలు లేవు. కేరళలో క్లీన్ సర్కారే ఉంది. వామో, ఇట్లా లెక్కలేస్తే అన్ని వేళ్లు ఎటువైపు చూపిస్తున్నాయి? మోడీ కామెంట్స్ కి తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం? మున్ముందు తెలంగాణ రాజకీయాల్లో రాబోతున్న మార్పులేంటి? ఇవి ఇప్పుడు తేలాల్సిన అంశాలు. సరిగ్గా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అదే రోజు తెలంగాణలో సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ఓ సినిమా నడిచింది. ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాత, హీరో అన్నీ ఒక్కరే. మరి కథేంటంటే, దేశంలో దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్రాల హక్కులను ఢిల్లీ సర్కారు హరిస్తోంది. అడిగినోళ్లపై సీబీఐ ఈడీలతో దాడులు చేయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశం మొత్తాన్ని ఒక్కటి చేస్తే మోడీ మెడలు వంచుతా, నా పోరాటంతో దేశమే ఆగం కావాలే, పదే పదే నన్ను జైలుకు పంపిస్తానంటున్నారు, నన్ను ముట్టుకునే దమ్ముందా, టచ్ చేసి చూడండి అంటూ సవాల్. ఇలా అనేక ఆసక్తికర డైలాగులతో 2 గంటల సినిమా నడిచింది. అయితే ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడలే. ఇది డూప్లికేట్ సినిమా అని జనం 3 రోజులకే మూలకు పడేశారు. అసలు సినిమా మార్చి 10న మొదలైంది. సినిమా కథేంటో నరేంద్ర మోడీ చెప్పేశారు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు కేంద్రం హోంశాఖ రెడీగా ఉంది. దీంతో రాత్రి నుండి ఈ సినిమా విలన్కు వణుకు మొదలైంది. టెన్షన్తో గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. మాఫియాతో సంబంధాలు, మహారాష్ట్ర మంత్రి అరెస్ట్. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహించారనే ఆరోపణలతో మహారాష్ట్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను సీబీఐ అరెస్ట్ చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా సీబీఐ తన దూకుడు కొనసాగించి ఓ రాష్ట్ర కేబినెట్ మంత్రినే అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో కోర్టు ఆదేశాలతో శిక్ష అనుభవిస్తున్నారు. తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోవాలని కలలు కన్న జయలలిత నిచ్చెలి శశికళ ఒక మెట్టు దూరంలో ఆగిపోయి జైలు శిక్షను అనుభవించి రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఒకనాడు కేంద్రంపై ఒంటుకాలిపై లేచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇదిలా ఉండగా గులాబీ శిబిరంలో మొదలైన గుబులు. తెలంగాణలో అవినీతి తారాస్థాయికి చేరిందని గత కొంతకాలంగా ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆధారాలతో సహా సీబీఐ, ఈడీకి ఫిర్యాదులు అందాయి. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత లభ్యమైన నగలను ప్రభుత్వ పెద్దలు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, సహారా, పాస్పోర్ట్, ఈఎస్ఐలో జరిగిన అవకతవకలలో నేరుగా ముఖ్యమంత్రికే సంబంధాలుంటే, ఇటీవల సీఎం తనయుడు తరచూ దుబాయ్ వెళుతుండటం, బ్లాక్ మనీని అక్కడే పెట్టుబడి పెడుతున్నారనే సమాచారంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆ దిశగా ఫోకస్ చేశాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను సీఎం తనయ సర్దుకొని కుమారుడు సంతోష్ రావు కబళించారని, బినామీలతో వాటిని కబ్జా చేశారనే సమాచారం దర్యాప్తు సంస్థల వద్ద ఉంది. నిన్నటి వరకు తెలంగాణ ఎన్నికల కమిషనర్గా పనిచేసిన శశాంక్ గోయల్ ఇటీవలే కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వ పెద్దల అవినీతి అక్రమాల సమాచారాన్ని ఆయన ద్వారానే రాబడుతున్నట్టు సమాచారం. దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయన్న సమాచారంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.